నాకు కస్టమర్ అప్రిసియేషన్ వచ్చింది. కస్టమర్ అప్రిసియేషన్ వచ్చింది. కొత్త కదా, తర్వాత తెలుస్తుంది. దేవుడు కరుణించాడు. కస్టమర్ అప్రిసియేషన్ వచ్చింది. ఎప్పుడు జాయిన్ అయ్యావు? 1 month. ఎన్ని వచ్చినాయి? 6. ముందు ముందు నీకే తెలుస్తుందిలే. కుళ్ళు యాదవకి. సర్లే. హలో, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏంటి పొలైట్గా మాట్లాడాలా? నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నీకు కస్టమర్ అప్రిసియేషన్ మెయిల్ వచ్చింది. వచ్చిందా? రాని దోహలు తీరుతున్నట్టుంది. అదొకే. హలో, నాకు మీ వాయిస్ ఏమి నాకు వినిపించట్లేదు సార్. దయచేసి ఇంకొద్దిసేపటి తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. ధన్యవాదాలు. రే, లీడ్ నుంచి అప్రిసియేషన్ మెయిల్ వచ్చిందిరా. వస్తే వచ్చింది. ఎవరికంట శాలరీలు ఇన్సెంటివ్లు అని పెంచాడా? ఆడి ఈమెయిల్ అడిగి తెలిసి వచ్చింది. మెయిల్ బాక్స్లోనే పెట్టుకోమను. ఏం ఆర్డర్ ఇద్దాంరా? నువ్వు చెప్పు. అడుగుదా ఏమున్నాయో భయ్యా? చెప్పండి భయ్య, ఏం కావాలి? ఉన్నాయి భయ్యా. ఇడ్లీ, వడ, దోశ, పూరి, చికెన్ బిర్యానీ. ఇవేం లేవు, ఓన్లీ కర్డ్ రైస్ ఉంది. ఏం వద్దులే భయ్యా. తినపొద్దు అబ్బాయి. ఏంట్రా ఇది? జీతాలు ఇవ్వక, ఫుడ్ పెట్టక మనం బతికేది ఎలాగా, తినేది ఎలాగా? ఏ బీపీ ఎంప్లాయీస్ అయితే మనుషులు కదా? పద, బయట ఫుడ్ ట్రక్ దగ్గర ఏదో ఒకటి తినేసి దమ్మేసి వద్దాం. లేవటం ఏంటమ్మా? పడుకున్నాను ఇప్పుడే. నాన్నగారికి టికెట్ బుక్ చేయాలరా తత్కాల్లో. ఇప్పుడు కాదమ్మా, నేను మళ్ళీ చేస్తాను. అయినా పొద్దున్న 10 దాటాక పడుకోవడం ఏంట్రా? సర్లే కానీ టిఫిన్ చేసావా? ఎప్పుడో 3 o'clock చేస్తానమ్మా. 3 o'clock చేయడం ఏంట్రా? బ్రష్ చేసుకున్నావా అసలు? మీ కంపెనీలోనే కుమార్ వాళ్ళ అబ్బాయి పనిచేస్తున్నాడంట. నెలకి 70,000 అంట. నీకెంత వస్తుంది ఏంటి? తిప్పి తిప్పి కొడితే 20,000 కూడా రాదమ్మా. ఏంట్రా వెళ్ళలేదు ఈసారి? అయ్యో బంగారు తల్లులు రండి. ఎక్స్క్యూజ్ మీ మేడం. యా వినయ్, కమ్ ఆన్ ఇన్. ఇప్పుడు దేని క్లాస్ పీకిద్దు? వాట్ ఈస్ దిస్ వినయ్? ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. ఇప్పుడు ఏం చేశాను మేడం? నీ నేమ్ ప్రమోషన్ లిస్ట్లో పెడదాం అనుకున్నా, బట్ పెట్టింది ఏదో ఫిట్టింగ్. ఏమైంది మేడం? ఎవ్రీడే మీ బ్రేక్ ఎంత? 30 minutes మేడం. నిన్న ఎంత తీసుకున్నా తెలుసా? 30 minutes 28 seconds. అనుకున్నా ఏదో పులిహోర రీజన్ ఉంటుందని. 28 seconds. You could have helped the customer in meanwhile. Excuse me, ma'am. Yes, I'm calm. మ్యామ్ పిలిచారంట. నిన్న ఎంత బ్రేక్ టైం తీసుకున్నావు? 30 minutes 58 seconds, మ్యామ్. 58 seconds. May I know the reason why? Ladies problem, ma'am. Oh, ladies problem. All right, don't worry, you can go. దీనికి ఎలా చెప్పాలి టాయిలెట్లో ఉన్నాను? Coming back to you. నాకు తెలుసు నువ్వు వస్తావు. I want you to write me an explanation email stating why you have exceeded your break. ఓకే మ్యామ్. Okay, you may leave now. రాస్తానే, వాష్రూమ్ నుంచే మెయిల్ రాస్తా. ఏంటి బతుకు? నీ బతుకు జడా. ఏమైందిరా? బీకాన్ ట్యాక్స్ చేశాను రా. ఏంటో ఇక నాకు ఈ జాబ్ ఏం అర్థం కావట్లా. మెంటల్ వచ్చేస్తుంది కస్టమర్ సర్వీస్ జాబ్. నేను బీటెక్ సిఎస్సి చేశా. నేను MBA చేశా. నేను బీ ఫార్మసీ. సిఎస్సియా? బీటెక్ సిఎస్సి చేసి కస్టమర్ సర్వీస్లో జాబ్ ఏంట్రా? నాకు ఫైనల్ ఇయర్ దాకా 80% బ్రో. కానీ ఫైనల్ ఇయర్కి వచ్చాక తెలిసింది 80% ఉంటే సరిపోదు, యాప్టిట్యూడ్ రీజనింగ్ కూడా తెలిసి ఉండాలని. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఇలా 80లు 85లు తెచ్చుకున్న వాళ్ళు కూడా బీపీఓకి ఎందుకు వస్తున్నారు? లాజిక్ సింపుల్ బ్రో. ఇప్పుడు ఒక కేక్ ఉంది, టాప్ క్రీమ్ లేయర్ అంతా IIT, IIM, NIT వీళ్ళందరికీ 12 lakh అండ్ అబోవ్ ప్యాకేజ్ ఇచ్చి పట్టుకెళ్ళిపోతున్నారు. ఈ మిగిలిన స్పాంజ్ కేక్ ఉంది, అది ఈ డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ వీళ్ళందరికీ 5 lakh to 12 lakh ప్యాకేజ్ ఇచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా మిగిలిపోయిన కింద మాడిపోయిన లేయర్ ఉందే, అది రీజనల్ కాలేజ్లో 4 ఏళ్ల పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని తిరుగుతారే. ఈ జనాలందరినీ తీసుకొచ్చి బీపీఓలో పడేస్తారు. ఏంటి వీళ్ళందరూ కాల్ సెంటర్లో పనిచేసినలే? మా ఊడిని వదిలేస్తే కూడా ఇలాగ అయిపోతాడేమో. డాక్టర్ ఎక్కడ?